హాయ్ హలో నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్గా ఉన్నాను. అయితే ఇవాళ మన వీడియో వచ్చేసి బ్లౌజెస్. చాలా మందికి నా వీడియోస్లో బ్లౌజ్ కలెక్షన్ అది బాగా నచ్చుతూ ఉంటుంది, అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ కార్తీక మాసంలో చాలా పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్స్, పూజలని, గృహప్రవేశాలని చాలా అటెండ్ చేశాను అనమాట. అయితే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా మనకు బ్లౌజెస్ అవి పెడతా ఉంటారు కదా, వాటిలో నేను బాగున్నాయి స్టిచ్ చేయించుకున్నాను. సో దట్ దేనికైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి బాగుంటుంది అన్నట్టుగా కుట్టించుకున్నాను అనమాట. నిన్నే వచ్చాయి. సరే చిన్న వీడియో తీస్తే వ్యూవర్స్కి యూజ్ అవుతుంది అని చేస్తున్నాను అనమాట. వాచ్ చేయండి. నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ మెరూన్ కలర్ బ్లౌజ్. చూసారా ఎంత బాగుందో అసలు! సిల్వర్ బూటీ వచ్చేసి మంచి మెరూన్ అండి. దీంట్లో కొంచెం రెడ్ లా కనిపిస్తుంది కానీ మెరూన్ కలర్ అనమాట. మనకు మెరూన్ అన్నది కామన్ కదా, చాలా వాటికి యూజ్ చేయడానికి ఉంటుంది. ఎల్లోకి, గ్రీన్కి, బ్లూస్కి చాలా బాగా సూట్ అవుతుంది. అందులో ఇది సిల్వర్ బూటీ రావడంతో నాకు బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇలాగా కట్ బార్డర్ లాగా స్కాలప్ కట్లో కుట్టించుకున్నాను అనమాట. హ్యాండ్స్, నెక్ కూడా స్క్వేర్ యూ అలా కుట్టించుకున్నాను. మా టైలర్ ఫ్రంట్ కూడా పెట్టేస్తుందండి. ఇదిగోండి ఇలాగా. ఇలాగా కొంచెం టజిల్స్ పెట్టించుకున్నాను. నాకు షోల్డర్స్ తక్కువ కదా, షోల్డర్స్ జారిపోతాయి. తాడు కంపల్సరీ ఉండాలన్నమాట, అందుకే కుట్టించుకుంటాను. ఇదండి నా ఫస్ట్ బ్లౌజ్. నార్మల్ ఫ్రంట్ హుక్సే అనమాట, కాకపోతే స్కాలప్ హ్యాండ్స్, నెక్ అనమాట. చాలా బాగుంది ఇది. చాలా మాటికి చాలా శారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి బాగుంటుంది. పూజలు ఆ టైంలో మనం రఫ్గా వేసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నట్టు కుట్టించుకున్నాను అనమాట. నా సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కొంచెం ఇలా ఈ షేడ్లో ఉంది. షైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ లైట్గా షైన్ ఇస్తుంది. ఇలాగా పెయింటింగ్ వర్క్ లాగా వచ్చి దానికి సీక్వెంట్ వర్క్ వచ్చిందనమాట. ఫుల్గా హ్యాండ్స్కి ఫుల్గా వచ్చింది, అందుకని ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సో దట్ మనకు వర్క్ కట్ అవ్వకుండా ఉండాలి. ఇంకోటి బ్యాక్ కూడా ఇలాగా హెవీగా వచ్చిందండి, అందుకే హై నెక్ పెట్టించుకున్నాను. మనకి వర్క్ డిస్టర్బ్ అవ్వద్దు కదా. ఎంత బాగుంటుంది కదా. చాలా శారీస్కి మనం మ్యాచ్ చేసుకోవచ్చండి. పీచ్ కలర్ శారీ లేదా రమా గ్రీన్ కలర్ శారీ, వైట్ శారీస్కి అలా పేర్ చేసుకోవచ్చు అన్నట్టు కుట్టించుకున్నాను. హై నెక్, ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టించుకుంటున్నారు కదా, ఇప్పుడు హై నెక్ పెట్టించుకొని అలా పెట్టించుకున్నాను అనమాట. చాలా బాగా కుదిరిందండి ఈ బ్లౌజ్ మటుకు. యాక్చువల్లీ ఇంకా వర్క్ కూడా వచ్చింది, అది ఫ్రంట్కి వేయడానికి కుదరలేదంట, అందుకని ప్లేన్ పెట్టేశారు. చాలా హెవీ వర్క్ వచ్చిందండి ఈ బ్లౌజ్ పీస్. ఇంకా ఇంత బాగున్నప్పుడు మనము వేస్ట్ చేయడం ఎందుకని కుట్టించుకున్నాను అనమాట. చాలా శారీస్కి పేరప్ ప్లెయిన్ శారీస్కి అయితే చాలా బాగా కనిపిస్తుందండి. ఇలా కుట్టించాను అనమాట ఈ బ్లౌజ్. ఇది కూడా నాకు ఒక ఈవెంట్లో పెట్టారనమాట. ఆ బ్లౌజ్ ఇది బాగుంది కదా. ఇలా మనకి మంచి స్పెషల్ బ్లౌజెస్ వస్తే వేస్ట్ చేయొద్దండి. చక్కగా కుట్టించి పెట్టుకున్నాం అనుకోండి, మనము ఎప్పుడన్నా యూజ్ అవుతాయి, కంపల్సరీగా యూజ్ అవుతాయి. ఎల్లోకి వేయచ్చు, రమా గ్రీన్కి, బ్లూకి, పీచ్ కలర్కి, చాలా అసలు బేబీ పింక్కి అయితే సూపర్ కనిపిస్తుందండి, అందుకని కుట్టించుకున్నాను అనమాట. నా ఇంకో బ్లౌజ్ వచ్చేసి సింపుల్ రెడ్, కామన్ రెడ్డే. రెడ్స్ అంటే మనకు చాలా యూజ్ అవుతాయి కదా. యాక్చువల్లీ నాకు రెడ్ బ్లౌజ్ ఉంది కానీ షార్ట్ హ్యాండ్స్లో ఉంది. ఒకటి ఎల్బో కుట్టించుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇది నచ్చింది నాకు. ఇంకా ఇది చాలా మటుకు యూజ్ అవుతుంది అన్నట్టు కుట్టించుకున్నాను. నెక్ వచ్చేసి ఇలా పెట్టింది మా టైలర్. చూసారా, ఇలాగా బాక్స్ లాగా పెట్టేసి సైడ్కి ఇలాగా టైస్ లాగా పెట్టి పూసలు కుట్టిందనమాట. చాలా బాగుంది. ఈవిడేంటంటే హుక్స్ పెట్టడం మర్చిపోయింది, వెళ్ళి వేయించుకోవాలి నేను. ఫ్రంట్ వచ్చేసి నాకు ఫ్రంట్ హుక్సే ఇష్టం అండి, బ్యాక్ హుక్స్ పెట్టుకోలేను, అందుకని ఫ్రంట్ హుక్సే కుట్టించుకుంటాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా షేప్ ఇచ్చిందనమాట. ఈ బ్లౌజ్ ఇలాగా ఎల్బో, సింపుల్ గోల్డ్ పైపింగ్ అంతే. ఇలాంటివి ఏంటంటే కామన్ మనం సెల్ఫ్ కలర్సే పెట్టించుకుంటే ఎన్ని శారీస్ కన్నా పేరప్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా వేరే కలర్ యాడ్ చేసామనుకోండి, మార్చుకోవడానికి ఉండదు. ఇంకా రెడ్ అంటే మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ కదా, ఆల్మోస్ట్ అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది, అందుకని ఈ బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను అనమాట. నా ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఈ పెసర్ గ్రీన్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా పెట్టినది అనమాట. దీనికి వచ్చేసి ఇలా పెట్టింది.
మా టైలరు. ఒక్కో దానికి ఒక్కో ప్యాటర్న్ పెట్టేయమ్మా ఇంక అన్నీ నేను చెప్పను అంటాననమాట. ఇంక తను ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టింది చూసారా? ఈ గ్రీన్స్ కూడా మనకు బాగా యూజ్ అవుతాయండి. బ్లాక్ వేయొచ్చు, గోల్డ్ కలర్ శారీస్‌కి వేయొచ్చు. ఇందులో ప్లస్ ఏంటంటే నాకు బూటీస్ సిల్వర్ అండ్ గోల్డ్ గూడా వచ్చిందనమాట. ఇంకా చాలా వాటికి పేర్ చేయటానికి ఉంటది. నా దగ్గర ఈ కలర్ బ్లౌజ్ అస్సలు లేదు. అందుకని కుట్టించుకున్నాననమాట ఇలాగా. ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ కుట్టింది. ఫ్రంట్ వి, ఫ్రంట్ హుక్సే. హ్యాండ్స్ వచ్చేసి ఇది యాక్చువల్లీ స్కాలప్ కట్‌లో పెట్టమని చెప్పాను. తను మర్చిపోయిందంట. అయినా ఓకే. అన్నీ ఒకలాగుంటే గూడా బాగోవు గదా! ఇది నాకు ఓకే అనిపిచ్చింది. ఈ కలర్ వచ్చేసి నాకు లేదు పెసర్ కలర్‌లో. చాలా శారీస్‌కి వస్తాయేమో అన్నట్టు కుట్టించుకున్నాను. ఒకసారి కాకపోతే ఒకసారన్నా మ్యాచ్ అయిపోతాయి. ఇలా స్పెషల్‌గా ఉన్నప్పుడు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఇది. అందుకని నేను కుట్టించుకున్నాను. చాలా మంచిగా అనిపిచ్చింది నాకు ఈ బ్లౌజ్ గూడా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ చూసారా? టిష్యూ మీద సిల్వర్ వర్క్ వచ్చిన బ్లౌజ్ అనమాట. ఇది కూడా నాకు పెట్టిన బ్లౌజే. దీనికొచ్చేసి నేను బ్యాక్ హుక్స్ కుట్టించుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా యూ పెట్టించుకొని, బ్యాక్ వచ్చేసి ఇలాగా. యాక్చువల్లీ ఇది డీప్‌గా కుట్టేసిందండి బ్రాడ్‌గా. చాలా బ్రాడ్ అయిపోయింది. అయితే నాకు సెట్ అవ్వలేదు. నేనేం చేశానంటే ఇలా ఏమన్నా సెట్ చేయమని చెప్తే తను ఇలాగా ఆల్రెడీ ఆహ్, ఏమంటారు పోట్లీస్ ఏసిందనమాట. ఈ ప్యాచ్ అతికిచ్చేసి షేప్ ఏసిచ్చిందనమాట. ఓకే. బానే ఉంది వేసుకుంటే యూనిక్‌గా అనిపిచ్చింది. చాలా శారీస్‌కి యూజ్ అవుతది. నా దగ్గర ప్లెయిన్ శారీస్ చాలా ఉన్నాయి. దేనికో దానికి వస్తదన్నట్టు కుట్టించుకున్నాననమాట. కాస్ట్‌లీ ఫ్యాబ్రిక్ లాగా అనిపిచ్చింది నాకు. చూడండి ఎంత బావుందో టిష్యూ లాగా వచ్చేసి సిల్వర్ వచ్చింది. హ్యాండ్స్‌కొచ్చేసి ఇలాగ పోట్లీస్ సిల్వర్ కలర్ పోట్లీస్ పెట్టించుకున్నాను. మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇలా. ఇది మటుకు బ్యాక్ హుక్స్ కుట్టించుకున్నాను. ఎందుకు అంటే ఈ ప్యాటర్న్‌కి బ్యాక్ హుక్సే బావుంటది అని చెప్పి తను కుట్టింది. కాకపోతే స్పాయిల్ చేసింది. మళ్ళీ దాన్ని సెట్ చేసి ఇచ్చింది చూడండి ఇలాగా. ఫ్యాబ్రిక్ ఏసి ఇచ్చింది. ఓకే. ఫైన్. ఎప్పుడో ఒకసారి ఏసుకుంటాం కాబట్టి ఏమంటారు 10 బ్లౌజుల్లో ఒక బ్లౌజు అన్నట్టనమాట. ఓకే అనిపిచ్చింది. కానీ ఫ్యాబ్రిక్ మటుకు చాలా బావుంది. నాకదే బాధ అనిపిచ్చింది. ఇంత మంచి బ్లౌజు కొంచెం పాడైందేమో అని గాని ఓకే. ఇంకో బ్లౌజొచ్చేసి ఈ యెల్లో కలర్ బ్లౌజ్ చూసారా ఎంత మంచి యెల్లో. ఇప్పుడు చాలా వాటికి యెల్లో కాంబినేషన్ ఒస్తుంది కదండీ! అందుకని మిస్ చేసుకోకూడదనేసి నాకు ఇది గూడా బాగా బనారసి స్టైల్‌లో వచ్చింది. చాలా ఎలిగెంట్‌గా ఉంది. దేనికైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేయటానికి బావుంటది. చాలా శారీస్‌కి యెల్లో బార్డర్స్ వచ్చున్నాయి ఈ మధ్య కాలంలో. అలా మార్చి మార్చి ఎయొచ్చన్నట్టు కుట్టించుకున్నాను. సింపుల్‌గానే కుట్టించుకున్నాను ఇలాగ ఫ్రంట్ హుక్స్ విత్ గోల్డ్ పైపింగ్. బ్యాక్ వచ్చేసి ఈ నెక్. డోరీస్ పెట్టించుకున్నాం. డోరీస్ అన్నది మస్ట్ అండ్ షుడ్ అండి నాకు. లేకపోతే షోల్డర్స్ జారిపోతాయి. అందుకని కంపల్సరీ డోరీస్ పెట్టించుకుంటూ ఉంటాను. ఇదండి ఈ బ్లౌజు. చాలా మంచిగా అనిపించింది నాకు కలర్. మీకు కెమెరాలో ఇంకా బ్రైట్ కనిపిస్తుంది. మంచిగుందనమాట. ఏమంటారు మన మెహందీ యెల్లో టైప్‌లో అనమాట. మెహందీ గ్రీన్ షేడ్ కాకుండా బాగా యెల్లో కనిపిస్తుంది. అంత యెల్లో లేదు. లైవ్‌గా చూస్తే కొంచెం తక్కువనే ఉంది. ఇది. నా ఇంకో బ్లౌజొచ్చేసి ఈ గ్రీన్ బ్లౌజు. బనారసి స్టైలే ఇది కూడా మ్యాంగోస్ లాగొచ్చింది. మంచి గ్రీన్ అనమాట. ఇది మనం చాలా శారీస్‌కి ఏసుకోవచ్చు కదా! యెల్లోకి, రెడ్‌కి అన్నిటికి అన్నట్టు కొనుక్కున్నాననమాట. సారీ కొనుక్కోలేదు పెట్టారు ఇది మర్చిపోయాను. నెక్కొచ్చేసి ఇలా పెట్టించుకున్నాను విత్ డోరీస్. హ్యాండ్స్ వచ్చేసి బటర్‌ఫ్లై హ్యాండ్స్ పెట్టించుకున్నాను. బటర్‌ఫ్లై హ్యాండ్స్ మీకు ఐడియా ఉంటది గదా! ఇలాగ. పైనుంచి వస్తది గదా! అలా హ్యాండ్స్ పెట్టియమంటే పెట్టిందనమాట. ఇదండి నా బ్లౌజ్. ఫ్రంట్ హుక్సే అనమాట. మంచి షైన్ ఉంది. నా దగ్గర రెడ్ శారీస్ అవి ఉన్నాయి కదా! దేనికన్నా వేసుకోవడానికి ఉంటది అనేసి తీసుకున్నాననమాట. మంచి వాషబుల్ ఫ్యాబ్రికే. అందుకని కుట్టించుకున్నాను. ఇదండి నా బ్లౌజెస్ వీడియో. ఎలా అనిపిచ్చాయి మీకు బ్లౌజెస్? ఇవన్నీ వాళ్ళు వీళ్ళు పెట్టిన బ్లౌజెసే. ఇలా కుట్టించుకొని రెడీ ఉంచుకున్నాను. ఎప్పుడు యూజ్ ఉంటే అప్పుడు మనము వేసుకోవడానికి అది బావుంటదన్నట్టు కుట్టించుకున్నాననమాట. మీకు గనక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీ టైలర్‌కి చూపిస్తే వాళ్ళు కుట్టిస్తారు. ఇదండి నా వీడియో. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.